మాకు సంబంధం లేదు, ఇద్దరు మాత్రమే మాకు సంబంధం. అయితే గతంలో వాళ్ళు చేయలేరా అనే ప్రస్తావన ఏదైతే తీసుకురావడం జరిగిందో, నేను ఒక్కటి ఏమంటున్నా అంటే ఎన్నికల ముందు చాలా క్లియర్ గా పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారే చాలా క్లియర్ గా చెప్పారు. ఆ రోజు పార్టీ ఫిరాయింపులను చాలా మందిని కలుపుకున్నారు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లు ఇంతమందిని కలుపుకున్నారు అని చెప్పి పదే పదే గొంతెత్తి అరిచి వాళ్ళు అన్నదేంటి అంటే, మనం ఎన్నికైతే మనం గిట్ట అధికారంలోకి వస్తే ఒక్కరిని కూడా మనం కలుపుకునేది లేదు, ఒకవేళ పార్టీలకు ఎవరైనా వస్తే రాళ్లతో గట్టి చంపుతాం, లేకుంటే చెట్లకు కట్టేతాం, ఎన్ని రకాలుగా మాట్లాడాలి అన్ని రకాలుగా మాట్లాడే లాస్ట్కి వస్తే అక్కడ ఆలిన కాకి ఇక్కడ ఆలనికి కూడా వీల్లేదు అని చెప్పి అంతవరకు ప్రస్తావించారు. అది ప్రస్తావించే మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక మరి మీరు సక్రమంగా ఉండాలి కదండి. మీరు సక్రమంగా ఉండాలి విడిచిపెట్టేసేసి ఇంకా కూడా అదే మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండోది ఏంటంటే, ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక బిల్లు ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళు ఏదైతే వారసులమని చెప్పుకునే 100 సంవత్సరాలు దాటిన చరిత్ర చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 1985లో ఆ రోజు జైల్ సింగ్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ రోజు కదా బిల్ పాస్ అయింది, మీరే కదా తీసుకొచ్చింది. మీ నాయకత్వాన్ని మీరు ఎట్లా 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 తోసిపుచ్చుతున్నారు? ఎన్నికల కన్నా ముందు మాట్లాడింది ఒక్కటి కూడా నిలబెట్టుకోరా? ఈ రోజు కూడా అదే దాడి చేస్తే ఎట్లా, ఏ విధంగా అవుతుంది? కరెక్ట్గా అవుతుందా? మరి మీరు అది మా మీద చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు సక్రమంగా ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటున్నారు అంటే 8 మంది మాకు సంబంధం లేదంటున్నారు. నేనేమడుగుతున్నా అంటే, ఫస్ట్ దానం నాగేందర్ గారు విషయానికి వస్తే ఆయన డైరెక్ట్గా క్యాండిడేట్ నిలబడ్డాడు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నిలబడ్డాడు. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలండి? అదే విధంగా తీసుకుంటే కడియం శ్రీహరి గారు వాళ్ళ బిడ్డని నిలబెట్టుకొని వాళ్ళ కండువ కప్పుకొని ఆయన ప్రచారం చేసిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఢిల్లీకి వెళ్ళేసేసి రాహుల్ గాంధీ గారిని కలిసి ఆయన్నే స్వయాన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. రాహుల్ గాంధీ గారు నీ సేవలు అవసరము, మీరు పార్టీకి మాకు అవసరము, మమ్మల్ని ఆహ్వానించిండు అని చెప్పి నేను జైన్ అయిపోయినా అని చెప్పడం జరిగింది. అట్లనే తీసుకుంటే అరకెపూడి గాంధీ గారు అయితే పిఎస్సి చైర్మనే ఉన్నారు కదండి. ఇట్లా నేను ఇంకోటి ఏమడుగుతున్నా అంటే, ఇంతమంది జాయిన్ అయ్యారు కదా, 10 మంది జాయిన్ అయ్యారు కదా, మొన్న జరిగిన ఎన్నికలు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో, గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి తిరిగిన మాట వాస్తవం కదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి రేబల్గా నిలబడ్డ ఆయన, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన వీళ్ళ ఇంట్ల కాడికి వస్తే వీళ్ళ క్యాంప్ ఆఫీసుల లోపల కండువాలు కప్పింది నిజం కదా? వీళ్ళు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదండి. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇంతకన్నా సాక్ష్యము స్పీకర్ గారికి ఇంకా కావాల్సింది ఏముంది అని అంటున్నా నేను. అందుకే మీరు వాళ్ళు చేసిండ్రు 14 నుంచి మేము చేయలేం మాది చెప్పే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మళ్ళా మా లెక్క మీరెందుకు ప్రవర్తిస్తున్నారు అంటున్నా. అదే ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది నా ప్రశ్న. రెండోది ఏమంటున్నా అంటే, కేటీఆర్ గారు మీరు రాజీనామా చేయించి ఎన్నికల క్రమాన్ని సవాల్ విసురుతున్నాడు. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు అక్కడి సందర్భం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు 66% వచ్చింది, రెండుట్లో 3వ వంతు మేమే గెలిచినాము, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేలే, మాకు ఈ రోజుకు ఆధారం ఉన్నది, రేపు పొద్దున 28లో జరిగే ఎన్నికల లోపల కూడా ఇదే రిజల్ట్ అనేది పునరావృతం అవుతుందా అంటున్నాడు. నీకు అంత ధైర్యం ఉంటే, అదే నిజమైతే అన్ని 8,000 సీట్లు సర్పంచులు గెలిస్తే మరి ఈ 10 మందిని రాజీనామా చేసి ఎన్నికలకు అని చెప్పి సవాల్ విసిరిండు. కోర్టును గౌరవిస్తున్నాం, కోర్టుకు వెళ్తున్నాం, కోర్టులో జరగాల్సింది జరుగుతుంది. కానీ ఇప్పుడు స్పీకర్ గారి దగ్గర ఆధారాలు లేవనొచ్చు, కానీ కోర్టు అయితే నిరాధారంగా, కోర్టులు న్యాయస్థానాలు అయితే ఉంటాయి కదండి, న్యాయస్థానంలో డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. అక్కడ ఫైట్ చేస్తూనే సందర్భం ఏంటంటే, కోటేశ్వరరావు గారు ప్రస్తావించారు కాబట్టి నేనేమంటున్నా అంటే, సందర్భం ఏంటంటే 66% మేము గెలిచినాం అంటున్నాడు, 8,000 పైన వాళ్ళు గెలిచినాం అంటున్నారు. అంతగానం గెలుపు నీ వైపు ఉన్నది,
మీకు 60 పైన సీట్లు ఆ రోజు వచ్చినాయి, ఇంకా కూడా 80 సీట్ల వరకు మీకు ఆధిక్యంలో ఉన్నామంటున్నారు. మరి ఈ 10 సీట్లను ఎందుకు రాజీనామా చేపించి అది కూడా బలం చూసుకుంటే సరిపోతుంది కదా, ధైర్యం ఉంటే రమ్మని అని చెప్పి కేటీఆర్ గారు ప్రస్తావించాడు. వీళ్ళు పదే చిన్న నుంచి పెద్ద వరకు మీరు 14 నుంచి కలుపుకోలేరా, 14 నుంచి చేయలేరా, 14 నుంచి చేసినందుకు అది చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. నేను ప్రశ్నిస్తున్న సూటి ఏంటంటే, మీ నాయకుడు మీ పార్టీ తీసుకున్న నిర్ణయం, మీ పార్టీ కేంద్రంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అధికారం ఉన్నప్పుడు 1985లో ఆ రోజు మీరు తీసిన పార్టీ ఫిరాయింపు బిల్లును మీ పార్టీని అగౌరవపరుస్తుండ్రా? మీ పార్టీకి ఏం సమాధానం చెప్తున్నారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నారు? ఒక స్పీకర్ వ్యవస్థనే ఈ రోజు కించపరిచే విధంగా, అనుమానపడే తీరుగా, ఈ స్పీకర్ కు ఒక మచ్చ తెచ్చే తీరుగా ఇవాళ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనడం లోపల ఎక్కడ కూడా సందేహం లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళు వెళ్ళింది నిజం, పార్టీలో కలిసింది నిజం, దాన్ని కప్పదాటులు లెక్క ఎన్ని తీరులుగా అంటే దేవుని కండు వేసినాం అంటారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు దేవుని కండు వేస్తారండి? ఏం దేవాలయమా? దేవుని కండువా ఆయన ఎందుకు వేస్తారు? ఎవరైనా పూజారి వేస్తారు? అక్కడికి వెళ్ళింది ఎందుకు, వేసుకున్నది ఎందుకు, తిరిగింది ఎందుకు, మీరు వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది ఎందుకు, ఆ తర్వాత ఈ రోజు కాదంటున్నది ఎందుకు? అది కూడా మళ్ళీ స్పీకర్ వ్యవస్థనే అగౌరవపరిచే తీరుగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, కోర్టుల నుంచి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. చివరిగా వచ్చేది ఇప్పుడు కర్ణాటకలో కూడా జరిగింది కదండి, స్పీకర్ ఇదే తీరుగా జరిగింది కదా, మరి అక్కడ కోర్టులు ఎంటర్ అయిన విధానం జరగలేదా? అదే తీరుగా జరగబోతా ఉన్నది. ఏ పరిస్థితుల లోపల ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే. వీళ్ళు ఇప్పుడు కూడా మేము గ్రామాల్లో మేము కూడా ప్రజాప్రతినిధులుగా మేము తిరుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్న శాసనసభలు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు,